సజీవంగా 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 బ్రతుకున్నప్పుడే మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి, దేవుడికి సమర్పించుకోనండి. శవం ఎందుకు? శవం సమర్పించుకుంటే ఆ శవంతో పడిపోయిన ఒట్టి శవంతో దేవుడు ఏం చేసుకుంటాడు? నీకే పనికిరాక నువ్వే మోసేస్తున్నావు శ్మశానానికి. ఏమండి శవంతో ఏం అవసరం మీరు చెప్పండి. ఏమండి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కరోనా కదండి, బ్రతుకున్నంత కాలం అండి ఎంత ప్రేమలండి, ఎంత అనురాగాలు, ఎంత ఆప్యాయతలండి. ఆ వ్యక్తి చనిపోగానే అమ్మో నాకు మరి ఆయన అంటే చాలా ఇష్టం అండి, మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, కరోనా వచ్చి చచ్చిపోతే ఏమైంది, మా నాన్నగారు మా కళ్ళ ముందు ఉండాల్సిందే, లోపల పెట్టేసేయండి శవాన్ని అని ఎవరైనా అంటారా? ఎంత ప్రేమ ఉన్నా ఎప్పటి వరకు ప్రేమ? బ్రతుకున్నంత కాలమే ప్రేమ, బ్రతుకున్నంత కాలమే తండ్రి, బ్రతుకున్నంత కాలమే తల్లి, బ్రతుకున్నంత కాలమే కుమారుడు, బ్రతుకున్నంత కాలమే కుమార్తె. అంతేగా ఏ బంధమైనా అంతేగా. అంటే బంధం ప్రేమ అనేది ఎప్పుడు కట్ అయిపోతుందంటే శవంగా చచ్చిపోయిన తర్వాత నాకేం అవసరం, ఇంకా ఆయన అసలు ఆయనే వెళ్ళిపోయాడు లోపల, ఈ శవాన్ని మేము ఎందుకు పెట్టుకోవాలా? ఆ శవం మాట్లాడదు, ఆ శవం చూడదు, ఆ శవం వినదు, ఆ శవం ఆహారం తినదు, ఆ శవం నడవదు. పైగా ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో శవం కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. ఇది విచిత్రం అండి నిజంగా. ఆత్మ ఉన్నంతకాలం బాగుంటుంది, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఇది కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. మాకెందుకు ఆ కుళ్ళు, తీసేయండి అమ్మ, తీసుకెళ్ళిపోండి, ప్రేమ ఉంది మరి ఏం చేస్తాం, ఇక వెళ్ళిపోయాడుగా, తీసేయండి, ఆ తోసేయండి ఆ శరీరాన్ని. మొన్న తమిళనాడులో ఆశ్చర్యపోయారంటే, తమిళనాడులో అండి దూరం నుంచి ముఖాన్ని చూశారు, ఓకే అని ఇలా చేయి చూపారు, వాడు ఇలా జిప్పేసాడు. జిప్పేయంగానే 4 మూలల్లో 4 ఏమంటారు పెడతారు కదండి, పమ్మిదల టైప్ పెట్టి అందులో జ్యోతుల టైప్ పెడతారు, అవి పెట్టేశారు. దీపాలు 4 మూలలో 4 దీపాలు పెట్టేశారు. ఆ లోపల నుంచి అండి కుమారుడు ఒక టవల్ కట్టుకుని వచ్చాడు. టవల్ కట్టుకుని వచ్చి వాడు ఏమంటే ఆ మంచం చుట్టూ ఇలా 4 రౌండ్లు వేసాడండి. చేతికి కాకడా ఇచ్చారు, ఆ 4 లైట్లు వెలిగించేసాడు. అంతే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అంతే వెంటనే ఇలా దానిపైన ఒక బాక్స్ లాగా వచ్చిందండి, ఇలాగ ఒక బాక్స్ లాగా వేసేసారు. బాక్స్ లాగా వేసేసి గ్యాస్ సిలిండర్ ఆన్ చేశారు. గ్యాస్ సిలిండర్స్ ఆన్ చేసి ఇలా బాక్స్ లాగా ఉంది కదా, లోపల గ్యాస్ వెళ్ళిపోయి కాలిపోయే ఒక సిస్టానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అది. ఇలా బాక్స్ లాగా ఉంది, అలా బాక్స్ లాగా వేసారు. ఆ కుర్రాడు లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా నట్లు బిగించేసి ఆ గ్యాస్లో ఓపెన్ చేశారండి. ఒక గంట అయ్యేసరికి బూడిద బయటకు వచ్చింది. ఆ బూడిద చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఎవరికి అవసరం అండి శవం? కళ్ళ ముందు నాన్న 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 అమ్మ నాన్న అమ్మ నాన్న అన్నవాళ్ళే కరోనా రాగానే కనీసం దగ్గర కూడా రాకుండా దూరం నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేసి కాల్చేయమంటున్నారు. ఇది కదా ఈరోజు శవం పరిస్థితి. ఆ శవం గురించి అపవాదికి ఏం పని? నువ్వే కాల్ చేస్తున్నావు. ఆ శవంతో అపవాదికి ఏం పని? ఆ శవంతో దేవుడికి ఏం పని? దేవుడు ఎప్పుడు ఏమంటున్నాడు? సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోండి, బ్రతుకుండగా ఇవ్వండి. ఎందుకు బ్రతుకుండగా దేవుడికి ఇవ్వాలి శరీరాన్ని అంటే, ఇదిగోనండి ఈరోజు నా నోరు బ్రతుకున్నాను కనుక మాట్లాడుతుంది దేవుడి కోసం, నా కన్ను వాక్యం చదవగలుగుతుంది, నా చెవులు దేవుడు మాటలు వినగలుగుతున్నాయి, నా చేతులు దేవుడు పని చేయగలుగుతాయి, నా కాళ్ళు దేవుడి కొరకు ప్రయాణం చేయగలుగుతాయి, ఈ శరీరం అంతా దేవుడి కొరకు కదలగలుగుతుంది. మీదైనా అంతేగా. చక్కగా ఈరోజు బ్రతుకున్నాం కనుక దేవుడు సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు కనుక ఉదయాన్నే లేచిపోయాం, చక్కగా దేవా అని ప్రార్థన చేసుకున్నాం, చక్కగా ఈరోజు వాక్యం వింటున్నాం. ఇప్పుడు మనం ఎందుకు బ్రతుకున్నాం కనుక ఇదంతా జరుగుతుంది. బ్రతుకున్న కనుక వాక్యం వింటాడు, వాక్యం వింటే హృదయంలో మార్పు వస్తుంది, హృదయంలో మార్పు వస్తే నా కొడుకు నాకు దగ్గర అవుతాడు. కనుక బ్రతుకున్న వాళ్ళకి వాక్యం చెప్తాడు, బ్రతుకున్న వాళ్ళని ప్రేమిస్తాడు, బ్రతుకున్న వాళ్ళని నా దగ్గరికి రండి, నా పని చేయండి అంటాడు. అంటే దేవుడికి కూడా ఎవరు కావాలంటే బ్రతుకున్న వాళ్ళకి కావాలి. చచ్చిపోయిన శవం ఎవరికి అవసరం? తోసేయండి దాన్ని. ఆత్మేమో పాతాళానికి వెళ్ళిపోయింది, శవమేమో ఇక్కడ కుప్పకూలిపోయింది. దీన్నేమో శ్మశానంలో పాతేస్తారు, అదేమో పాతాళంలో కాలిపోతుంది. విడిపోయింది ఇలాగా. ఆత్మే వెళ్ళిపోయింది, అసలైన వాడే వెళ్ళిపోయాడు. ఈ తొడుగు దేవుడికి ఏం అవసరం మీరు చెప్పండి? శవం గురించి ఆ తర్కం, శవం గురించి ఏం అవసరం తర్కించుకోవడానికి? దేవుడు ఈ దేహాన్ని మన తల్లి గర్భంలో కట్టింది. మీకు చాలాసార్లు వింటారుగా మెసేజ్ల్లో, దేవుడు తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టిందండి
ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ దేహం దేవుడికి ఒక దేవాలయం అయిపోయి ఆ శరీరంలో దేవుడు నివాసం ఏర్పాటు చేసేసుకుని ఈ శరీరం అంతా దేవుడి కొరకు కదులుతుంటే, దేవుడి కొరకు మాట్లాడుతుంటే, దేవుడి కొరకు చేస్తుంటే, దేవుడికి ప్రార్థనలు చేస్తుంటే, దేవుడు పాటలు పాడుతుంటే, దేవుడు వాక్యం చదువుతుంటే, దేవుడు సువార్త పనిలో నువ్వు ఉంటుంటే, దేవుడు సువార్త పనికి సహకారిగా ఉంటే, దేవుడు సువార్త పనికి ఇదిగో ఈ శరీరాన్ని కష్టపెట్టి సంపాదించిన ఆర్థిక సహాయాన్ని ఇదిగో దేవుడు పనికి నువ్వు ఇస్తూ ఉంటే, అప్పుడండి ఆ శరీరాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు తప్ప కూలిపోయిన శవం ఎవరికి కావాలండి? కూలిపోయిన శవం ఎవరికి కావాలి? మీకు ఇంకో సంగతి చెప్తాను. కూలిపోయిన ఏమంటే చచ్చిపోయిన జంతువు పక్షు శరీరమైన కాస్త దేనికైనా ఉపయోగపడుతుందేమో కానండి, చచ్చిపోయిన మనిషి శరీరం శవం దేనికి ఉపయోగపడదండి. స్మెల్ తోసేయాలి బయటికి, కాల్చేయండి, తీసుకుపోండి. మరి వార్తల్లో వింటున్నామండి, అక్కడ ఢిల్లీ దగ్గర ఎక్కడో గంగానదిలో వేసేస్తున్నారండి శవాల్ని. అంటే కాల్చడానికి టైం లేక, పూడ్చడానికి టైం లేక కరోనా వచ్చిన పేషెంట్లని చచ్చిపోయిన వాళ్ళండి నదిలోకి విసిరేస్తున్నారంట. ఎంత దారుణం అండి శవం పరిస్థితి ఈరోజు. అలాంటిది మరి దేవుడు ఆ శవం కోసం ఏకంగా మిఖాయిలు దింపుతాడు పరలోకం నుంచి భూమి మీదకి. ఆ శవం గురించి ఎతికినైనా, ఆ శవం గురించి ఎతికినైనా, ఆ శవం గురించి వాదించిన అయినా నా కొడుకు శవం కావాలన్నా కానీ ఎతుకుతాడా? ఎవడు దేవుడు తలుచుకుంటేనంటే మళ్ళీ దీంతో ఆ యుద్ధం చేయించి ఆ శవాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉందా? అంటే వాక్యం సరిగా అర్థం కాలేదు, దేవుడు సరిగా అర్థం కాలేదు. లేకపోతే పిలిపి పత్రికలో కూడా దేవుడు చెప్తున్న ఒక మాట మీకు చూడాలి. ఎందుకంటే దేవుడికి శరీరాలే కావాలి, సజీవంగా ఉన్నప్పుడే దేవుడికి మనుషులు కావాలి. ఎందుకు కావాలి? పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, ఏమండి, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అంటే బ్రతికితే దేవుడి కోసమే బ్రతుకుతాను, చచ్చిపోతే చావు మూలంగానైనా సరే అంటే నా చావు క్రీస్తు పనిలో రావాలి, నా చావు ప్రకటిస్తూ రావాలి. అలాగా బ్రతుకు మూలంగానైనా సరే, అమ్మ భలే బ్రతికాడండి దేవుడి కొరకు, చావు మూలంగా అని ఏమంటే పౌలు గారు దేవుడి కొరకు చచ్చిపోయాడంటండి. మొత్తం మీద బ్రతుకైనా చావైనా దేవుడి మహిమ కొరకే. నేను బ్రతికితే దేవుడి కొరకు, బ్రతికితే సువార్త పని, చచ్చిపోతే దేవుడి పనిలో చావు. అంటే నా చావు కూడా యేసుక్రీస్తుల వారికి ఘనత తేవాలి, మహిమ తేవాలి. ఎవడు మన చావు ఎక్కడండి, పౌలు గారు చావు ఎక్కడండి అని అనుకోవాలి. నేనేమోనండి ఉద్యోగం చేస్తున్నావు, రోడ్డు మీద కూరగాయలకి వెళ్ళో, రోడ్డు మీద సినిమాకి వెళ్ళో, రోడ్డు మీద పెళ్ళికి వెళ్ళో, ఇది తీర్థయాత్రలకి వెళ్ళో చచ్చిపోయానండి, నాది కుక్క చావండి. కానీ పౌలు గారు చావండి దేవుడి సేవలో చావండి, దేవుడు మాటలు చెబుతూ చావండి, సువార్త ప్రకటనలో చావండి, గొప్ప చావండి. అలా చావును బట్టి కూడా క్రీస్తు మహిమ రావాలంట. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు చివరి మాటలో. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలెనని నేను మిగులు ఆపేక్షించి నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలు క్రీస్తు యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించునని నేను ఎరుగుదును. 21 ఇప్పుడు చదువుతారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. తర్వాత కింద మాట, అయినను శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు దోచుటలేదు. అయినను శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధనం. ఏ పనుకున్నానో సువార్త పనికి. ఆ సువార్త పనికి ఏది కావాలి? శవం కావాలా, శరీరం కావాలంటే సువార్త పనికి శరీరం కావాలి, బ్రతుకున్నవాడు కావాలి. కాబట్టి నేను శరీరం మందు నిలిచి ఉండటం నాకున్న పని కొరకు. శరీరం కావాలి, దేవుడికి శరీరం కావాలి. తల్లి గర్భంలో ఆ శరీరాన్ని కష్టపడి కట్టింది, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బాడీ అంతా దేవుడి పనిలో వాడబడుతుంది అని, ఆ దేహాన్ని బట్టి దేవుడికి మహిమ వస్తుందని, ఆ బ్రతుకును బట్టి. అంటే దేవుడికి ఏమి కావాలి అంటే ఖచ్చితంగా మనకు అర్థమైపోయింది, దేవుడికి కావలసినది శరీరము, బ్రతికున్న శరీరము. 24వ వచనం కూడా చూడండి. 24వ వచనం. అయినను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అన్నాడు చూసారా. నేను శరీరమందు నిలిచిండుట మీకోసం. శరీరంలో నేనున్నాను, పౌలనే నేను శరీరంలో ఉన్నాను ఆత్మగా. ఎందుకున్నాను పౌలనే నేను ఈ శరీరంలో అంటే మిమ్మును బట్టి, మీకు వాక్యం చెప్పడానికి,
మీకు దేవుడి వైపు మిమ్మల్ని ప్రేరేపించడానికి, దేవుడి మాటలతో ప్రతి దినము మిమ్మల్ని తిరిగి లేపడానికి, ప్రేరేపించడానికి, దేవుడి కొరకు బ్రతకండి అని చెప్పడానికి, దేవుడిదా దేహం అని జ్ఞాపకం చేయడానికి, పాపం చేయొద్దని చెప్పడానికి. చూసారా? నేను శరీరమందు నిలిచియుండుట, ఎంత బాగుంది చూడండి. అయితే నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మీకోసం అన్నాను. నాకేముంది? నేను క్రీస్తుతో కూడా వెడలిపోవాలని నాకు ఆశ ఉంది. నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది, యేసుప్రభుతో ఉండాలని ఉంది. కానీ నేను మీకోసం శరీరంలో ఉంటున్నాను. నాకైతే విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలని ఉంది, కానీ మీకోసం మాత్రమే శరీరంలో ఉంటున్నాను. ఈ మాటలన్నిటిని బట్టి ఇప్పటికీ మీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది అంటే, దేవుడు కోరుకుంటున్నది శరీరాన్ని తప్ప శవాన్ని కాదు. ఏమంటే కొన్ని సంఘాలలో ఒక ఆచారం ఉంటుందండి. ఏమంటే నేను కర్ణాటక ప్రాంతాల్లో, తెలంగాణ లోపల అంటే కొన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు చెప్పారు నాకు ఇది. ఏంటి ఆచారం అంటే, సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతేనండి, సంఘానికి సంబంధించిన ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి శవాన్నండి ముందు ఇంటి దగ్గర కార్యక్రమాలు ఉంటాయి కదా, స్నానము, పౌడర్లు, షాంపూలు అన్నీ అయిపోతే ఏదో కొత్త బట్టలు కట్టేస్తారు, పెట్టెలో పెట్టేస్తారు. పెట్టెలో పెట్టేసిన తర్వాత అక్కడ లేపుతారు, ఇంటి దగ్గర లేపుతారు ఆ శవాన్ని. ఇంటి దగ్గర లేపిన ఆ శవాన్ని పట్టుకునండి ఏమండి సంఘం ముందుకు తీసుకొస్తారు, చర్చి ముందుకు తీసుకొస్తారు. చర్చి ముందుకు తీసుకొచ్చి చర్చి యొక్క ఆవరణంలోనికి ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏమన్నా తెలుసా? ప్రభువా, మరిగో ఈ కుమారుడిని మీకు ఇప్పటి నుంచి అప్పగించేస్తున్నాం, ఈ కుమారుడిని ఇక నువ్వు స్వీకరించు అని అప్పగిస్తారు. ఎందుకు అక్కడ ఏం అప్పగిస్తున్నారు అక్కడ అంటే శవాన్ని అప్పగిస్తున్నారు. ఈ కుమారుడిని నువ్వు చేర్చేసుకో. నేను మాట అడుగుతానండి, ఇప్పుడు నీకే అవసరం లేదని పడేస్తున్న నా శవాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోవాలా? బ్రతుకున్నంతకాలం పని కొరకు వెళ్ళిపోయాడు, బ్రతుకున్నంతకాలం ఉద్యోగం అన్నాడు, బ్రతుకున్నంతకాలం కుటుంబం అన్నాడు, బ్రతుకున్నంతకాలం బంధువులు అన్నాడు, బ్రతుకున్నంతకాలం సంపాదన అన్నాడు, బ్రతుకున్నంతకాలం నా పని అని ఆ శరీరాన్ని, ఆ శరీర బలాన్ని, ఆ శరీర శత్తువును అతని కొరకు వాడేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిపోయిన మిగిలిపోయిన పొడి, చివరిలో మిగిలిపోయిన టీ పెట్టేసిన తర్వాత డెకాషన్లో ఎవరికి తీసి పడేస్తారు చూడండి, అలాగే ఆ పిప్పి మిగిలింది. ఆ పిప్పి పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి నువ్వు తీసేసుకో అంటే ఏం చేయాలి ఆయన? ఏం చేసుకోవాలి ఆయన? చాలామంది భక్తులు గుండు కొట్టించేసి జుట్టు ఇచ్చేస్తారు దేవుడికి. ఏం చేసుకోమంటారు ఆయన? జుట్టు ఏం చేసుకోమంటావు? ఒక కాలు ఇచ్చేది ఇది, జుట్టు అంటే మళ్ళీ మొలుస్తుంది కాబట్టి ఇచ్చేశారు. కాలు ఇచ్చేమన్నాను, చేయి ఇచ్చేమన్నాడు దేవుడి మీద ప్రేమ ఉంటే అంటే దేవుడు అనగానే ఎలా అర్థం చేసుకున్నారంటే ఏది ఇచ్చినా పడి ఉంటాడు, ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేసేస్తాడు. అర్థం కాలేదండి దేవుడు అసలు అర్థం కాలేదు. సమాజానికి దేవుడు అసలు అర్థం కాలేదండి. దేవుడు మనసు అర్థం కాలేదు, దేవుడు ప్రేమ అర్థం కాలేదు, బ్రతుకెందుకో అర్థం కాలేదు, ఎలా బ్రతకాలో అర్థం కాలేదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మోస ధోరణిలో
ఒక్క నిమిషం అండి. హలో, వస్తుందా? వస్తుందా? ఓకే. దేవుని పిల్లలారా, మోషే అనగానే ఇశ్రాయేళ్ల కొరకు, ఇశ్రాయేల్ యొక్క లక్షలాది మంది పిల్లలను, దేవుడి పిల్లలందరినీ కూడా దేవుని వైపు నడిపించడానికి పుట్టిన నాయకుడు మోషే అనగానే, ఇంతకీ ఈ నాయకుడు మోషే గారు జననం వెనకాల ఏం జరిగింది, మోషే గారు పుట్టినప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగింది, అసలు సాతాను ఎందుకు మోషే గారు వెంట పడుతుంది, ఇదంతా కూడానండి మనకు తెలియాలి. ఇకపోతే మీరు బైబిల్లో బాగా ఒక లోతైన సంగతి చెప్తానండి. అసలు మోషే గారు పుట్టిన కాలంలో, మోషే గారు పుట్టగానే అపవాది చంపాలని ప్రయత్నం చేస్తుందండి. అది మోషే గారు పుట్టిన వెంటనే మోషే గారిని చంపాలని ట్రై చేస్తుంది. అది నిజంగా ఇక్కడ విషయం ఏంటంటే, సాతాను నిజంగానండి, మీరు నమ్మరు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనకైనా బైబిల్ పైన, వాక్యాలపైన అంత ఇష్టము, అంత ఆసక్తి మనకుండదు. కానీ సాతానికండి దేవుడు నోట నుంచి ఒక మాట వస్తే ఆ మాట కొరకు ఎదురు చూసే లక్షణం సాతానుది. ఎందుకంటే దేవుడు అనగానే దేవుడు మాటకుండే శక్తి, దేవుడు మాటకుండే విలువ సాతానికి బాగా తెలుసండి. నేను ఎందుకు మాట చెప్తున్నాను అంటే, మోషే పుడతాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, మిమ్మల్ని అందరినీ నడిపించడానికి ఒక నాయకుడు వస్తాడు, మీకు విడుదల కలగజేస్తాను అని ఎప్పుడూ అబ్రహాం గారి కాలంలో దేవుడు ఒక మాట చెప్పాడండి. ఆ మాటను పట్టుకున్నది అబ్రహాం సంతానం ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను విడిపించి తీసుకొస్తానని అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి కొన్ని వందల సంవత్సరాలండి అది ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి పుట్టించే నాయకుడు కొరకు ఎదురు చూసి ఆ నాయకుడు మోషేనని గుర్తుపెట్టి ఆ మోషేను చంపడానికి అటాకులు చేస్తుంది. అదే మోషే శరీరం గురించి తర్కం అంటే. అపవాది, బాగా వినాలి, అపవాది దేవుడి పిల్లలను రక్షించడానికి పుట్టిన నాయకుడు వస్తాడని ఆయన రాక కొరకు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూసిన సాతాను ఆయన ఐడెంటిఫై చేసి ఆ కాలాన్ని గమనించి మోషేను చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్తారన్న అంటే మీరు బాగా వినండి. ఆదికాండంలో ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. ఏమండి, ఒకసారి ఆదికాండంలో దేవుడు చెప్తున్న ఒక మంచి మాట మీరు చూడండి. ఇది ఎంత తెలివైందో సాతాను మీకు అర్థమైపోద్దండి. ఏమంటే ఆదికాండము 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అబ్రహాంతో చెప్తున్నాడు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, 12 మంది గోత్రాలు రాలేదు, ఇశ్రాయేల్ జనాంగం స్టార్ట్ అవ్వలేదు. మూల పురుషుడైన అబ్రహాంకి వాగ్దానం చెప్తున్నాడు. ఇది పట్టుకునే మోషేను చంపడానికి ట్రయల్ చేసింది సాతాను. ఇప్పుడు మీకు సాతాను యొక్క పట్టు, వాక్యం పైన, అది చేస్తున్న పని పైన దానికి ఉన్న పట్టు మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో అబ్రహాంకి సంతానానికి జరగబోయే సంగతి చెప్తున్నాడు. అంటే భవిష్యత్తు చెప్పాడు దేవుడు ఇక్కడ. నాయన నీ సంతానానికి భవిష్యత్తులో ఇది జరగబోతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఈ భవిష్యత్తు చెప్పాడో సాతాను ఎదురు చూస్తుందండి ఆ సంతానం కోసం. చూడండి ఎంత బాగుంటుందో. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. చూసారా, అంటే అబ్రహాంకి దేవుడు ఇచ్చేసిన వాగ్దానం అండి. ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చేశాడు? నాయన నీ సంతతి వారు పరాయి దేశానికి బానిసలైపోతారు, అక్కడ మీరు 400 ఏండ్లు వీళ్ళని బాధ పెడతారు. ఈ మాట ఇచ్చేసాడుగా. అబ్రహాంకి మాట ఇచ్చిన నాట నుండి లెక్కలు వేసుకుని కూర్చుందండి సాతాను. ఎవరి జనాంగం, ఎక్కడి నుంచి వస్తారు? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు, వీళ్ళు బానిసలు అవుతారంట. ఎవరు బానిసలు అయ్యారు
చూసుకుంది. 400 ఏండ్లు ఎక్కడున్నారు బానిసత్వంలో లెక్కలు వేసుకుందండి. అమ్మో, ఈ జనాంగం ఇశ్రాయేల్ జనాంగమే. ఇగో వీళ్ళే దేవుడు పిల్లలు. వీళ్ళలో నుండి ఏమంటే అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళే పరాయి దేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళే బానిసత్వంలో ఉన్నారు. వీళ్ళే 400 ఏండ్లు అక్కడ బానిసత్వంలో ఉండిపోయారు. వీళ్ళనే విడిపించుకుని మళ్ళా ఏమంటే ఆస్తితో తీసుకువెళ్ళిపోతాను అంటున్నాడు కదా. వీళ్ళని తీసుకువెడతాను అన్నాడంటే వీళ్ళందరినీ నడిపించడానికి ప్రతిసారి దేవుడు నాయకుడిని పుట్టిస్తాడు. అంటే వీళ్ళలో నుండి కూడా నాయకుడు పుట్టిస్తాడు వీళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళడానికి. దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గరికి చేరనివ్వకూడదు. దేవుడి పిల్లల్ని నాశనం చేయాలా, దేవుడి పిల్లల్ని పాపంలో పడేయాలనని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి లెక్కలు వేసుకుని కూర్చుని రాబోయే నాయకుడిని చంపడానికి ప్రణాళికలు వేసింది సాతాను. వాక్యాన్ని మనం ఎంతలా పట్టించుకుంటామండి? ఒక మాట వాగ్దానం అబ్రహాంకి రాగానే ఆ వాగ్దానాన్ని మదిలో పెట్టుకుని దాన్ని లెక్కలు వేసి రాబోయే మోషేను చంపడానికి లెక్కలు వేసింది అంటే ఏం సాతానండి. అంటే దేవుడు నోట నుండి ఒక మాట వచ్చిందంటే అది పట్టుకునే విధానం చూడండి. మనం పట్టుకుంటామండి. ఎన్ని ప్రసంగాలు వింటామండి మనం, ఎన్ని ప్రసంగాలు విన్నా దేవుడికి భిన్నమైన గుణాలు నీలో ఇన్ని ఉన్నాయని ప్రతిసారి మెసేజ్లో ఎలా గుండెల్లో దేవుడు పొడి చేస్తున్నా ఎక్కడండి మనం మారతాం, ఎక్కడండి మనం విడిచిపెడతాం? మీరు చెప్పండి. ఒక్క మాట వచ్చింది దేవుడి నోట, పట్టుకుని కూర్చుంది. దేవుడు భవిష్యత్తులో వీళ్ళని విడిపిస్తాడు, వీళ్ళ దగ్గర తెచ్చుకుంటాడు కనుక చంపేలు వీళ్ళందరినీ, నాశనం చేయలు వీళ్ళందరినీ. దేవుడి పిల్లల్ని దేవుడికి కానివ్వకూడదు. ఎందుకంటే ప్రారంభం నుంచి దాని టార్గెట్ అదేగా, దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గరికి రానివ్వకూడదు. ఎందుకు? దేవుడి దగ్గరికి వస్తే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు ఈయన, రానివ్వకూడదు, దూరం చేసేయాలి. ఈ మాటను పట్టుకుని లెక్కలు వేసి కూర్చున్న సాతాను ఇప్పుడు ఏం చేస్తుందో నిర్గమకాండానికి రండి. నిర్గమకాండానికి వచ్చేయండి. మొదటి వచనము, నిర్గమకాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వీరుల ప్రతివాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తర్వాత వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండిపోయెను. ఈ చరిత్ర మీకు తెలుసు కదా. యాకోబు యోసేపును ముందు అమ్మేశారు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు యోసేపు. తర్వాత కానాను దేశంలో కరువు వచ్చింది. యాకోబు పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఎవరికి? యోసేపు దగ్గరికి హత్తుకున్నాడు. డాడీ నేనే చచ్చిపోయాడని చెప్పారు కదా, బతికే ఉన్నాడని హత్తుకున్నాడు. ఇంకా అక్కడ యోసేపు దగ్గర ఈ సంతానం అంతా సెటిల్ అయిపోయారు. ఎక్కడ? ఐగుప్తులో సెటిల్ అయిపోయారు. ఐగుప్తులో సెటిల్ అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, యోసేపు చనిపోయాడు. కానీ ఆ సంతానం అనేది అలా డెవలప్ అయిపోయిందండి దేవుడి వలన. లక్షల మంది అయిపోయిన తర్వాత ఈ జనాంగము వాళ్ళే గుర్తుపట్టేసిందండి. వీళ్ళే ఏమంటే నిజంగా ఈ జనాంగం వాళ్ళేనని గుర్తుపట్టింది. ఫరోలో దూరిపోయింది. ఏమంటే నిజంగా వాళ్ళంతా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, బానిస పనులు చేయించుకున్నారు, కష్టపెడుతున్నారు. చాలా నిజంగా సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో మగ్గి మేము తప్పు చేసాము, మా పితరుల దేవుడిని మేము విడిచిపెట్టామని దేవా అని మొరపెట్టినప్పుడు అండి వీళ్ళ కొరకు నాయకుడిని పుట్టించాడు దేవుడు. ఆ నాయకుడు ఎవరో కాదు, మోషే. ఇది ఎప్పుడైతే నాయకుడు పుట్టాడని దీనికి తెలిసిపోయింది, ఎప్పుడైతే నాయకుడు వస్తాడని తెలిసిపోయిందో వెంటనే ఫరోలోకి వెళ్ళిపోయిందండి. ఇది ఫరోలోకి వెళ్ళిపోయి అది ఏం జరిగిస్తుందో మొట్టమొదటి మారణకాండ మీరు చూస్తే 15వ వచనం చూడండి. 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీ స్త్రీలను మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. అంటే ఇందులోంచి నాయకుడు వస్తాడు, ఇందులోంచి నాయకుడు వచ్చాడా వీళ్ళందరినీ విడిపించుకుని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చేయాలంటే మగపిల్లలందరినీ చంపించేస్తే అందులో ఉన్న మోషే కూడా చచ్చిపోతాడు. మోషే శరీరంను గూర్చిన తర్కం అంటే మోషేను చంపడానికి ఇటు అపవాది దిగింది. ఇప్పుడు అపవాది మోషేను చంపడానికి దిగితే దేవుడు ఊరుకుంటాడా? మిఖాయేలును దింపాడు. అంటే ఇదంతా మోషే జీవితంలో జరుగుతున్న తర్కం. మోషే జీవితం చుట్టూ ఏమంటే 2 మహాశక్తులు, చీకటి శక్తులు కనపడవు. అవి కంటికి కనపడదు, దేవదూత కనపడదు, ఇటు ఏమండి సాతాను కనపడదు. ఈ 2 మహాశక్తులు కూడా పుట్టిన మోషేను చంపాలని సాతాను తిరుగుతుంది, బ్రతికించాలని మిఖాయేలు తిరుగుతుంది. అది మోషే శరీరం గురించి తర్కం. అంటే మోషేని చంపేయాలి. ఎందుకంటే అక్కడున్న వాగ్దానాన్ని బట్టి ఈ జనాంగం ఇదే, ఈ జనాంగాన్ని విడిచిపెట్టుకుని మరలా తీసుకెళ్ళిపోతాడు. ప్రవచనం ఉంది, ఆ ప్రవచనాన్ని బట్టి లెక్కలు వేసుకుని కూర్చుంది. వచ్చింది టైం, అయిపోయింది 400 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన కుర్రోడే నాయకుడు కనుక ఇప్పుడున్న పిల్లల్ని లేపాలి.
అది అంతకాలం ఎందుకు ఊరుకుంది చంపకుండా? అంతకాలం ఇశ్రాయేల్ మీద ఎందుకు పగపెట్టలేదంటే అది లెక్కలు కట్టుకుంది. 400 సంవత్సరాల తర్వాత వస్తాడు నాయకుడు, 430 సంవత్సరాల తర్వాత వస్తాడు నాయకుడు, ఆ తర్వాత వచ్చేవాడే నాయకుడు కనుక వాడిని లేపేస్తే వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ బానిసలే, దేవుడి దగ్గరికి వెళ్ళరు, దేవుడి మాటలోకి వెళ్ళరు, చంపేయాల దిగింది. రేవండి మగపిల్లలందరినీ చంపమని చెప్పిందండి. మగపిల్లలు ఉండకూడదు. ఈ మంత్రసానులు అండి ఏమంటే నిజంగా దేవుడికి భయపడ్డారండి. దేవుడికి భయపడి అమ్మో మేము అలా చేయకూడదు, తప్పు చేయకూడదని దేవుడికి భయపడండి వాళ్ళు నిజంగా ఎవరిని చంపలేదండి. పాపం చంపకపోగా రాజు దగ్గరికి వెళ్ళి దేవుడికి భయపడి ఒక అబద్ధం ఆడారు. ఆ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు మేము కాన్పేద్దామని వెళ్ళేలోపే వాళ్ళే కాన్పే చేసుకుని ఏ బిడ్డ పుట్టాడు కూడా మాకేం చెప్పట్లేదు నాయన, మా వల్ల కాలేదంటే సర్లే పొండని వదిలేశాడండి. ఈ చక్కగా దేవుడికి సహాయం చేసినందుకు మంత్రసానుల కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడండి. దేవుడికి ఏ సహాయం చేసినా మనం ఏ రకంగా దేవుడికి ఉపయోగపడినా దేవుడి ఆశీర్వాదం, దేవుడి చూపు, దేవుడి కరుణ అనేది మన మీద ఉంటుందండి. ఏ రకంగానైనా మీరు సహాయపడండి. మంత్రసానులు వాళ్ళ వల్ల అయ్యే సహాయం ఒకటి దేవుడికి చేశారండి. చంపలేదు, మగపిల్లలు చంపమని రాజు చెప్పిన దేవుడికి ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే మంత్రసానులకి ఇది ఏమంటే ప్రాణ సంకటమే. వీళ్ళు అబద్ధం ఆడారు, వీళ్ళు తప్పు చేశారని చెప్తే వీళ్ళని చంపేస్తాడు రాజు. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మంత్రసానులు రాజు కంటే దేవుడికి ఎక్కువ భయపడ్డారు. వీడే ఉందలే ఏదో చెప్పి తప్పించుకోవచ్చు, దేవుడి చేతిలో మనం పడకూడదు, దేవుడికి అబద్ధం చెప్పలేము, దేవుడు మోసం చేయలేము, వీడికి ఏదైతే చెప్పొచ్చు. చూసారా అండి దేవుడికి ఎంత విలువ ఇచ్చారు చూడండి వాళ్ళు. మొత్తం మీద ఈ మంత్రసానులను సాతాను ఇక్కడ ఫరో కనబడుతున్నాడు మనకి, బొమ్మ ఫరోదే, ముందు నిలబడింది ఫరోనే, కానీ ఫరో గడితో ఆటలాడిస్తున్నది అంతా కూడా సాతాను. కారణం ఏంటంటే మోషేను చంపాలి. ఇక్కడ అయిపోయింది. ఈ ప్లాన్ నెంబర్ 1 ఫెయిల్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏం ప్లాన్ వేసిందో మీరు చూస్తే తర్వాత 15వ వచనం అయిపోయింది కదా, 15వ వచనం తర్వాత 22వ వచనం చూడండి. 22వ వచనం అండి, 22వ వచనం. అయితే ఫరో ఆ హెబ్రీ స్త్రీలలో పుట్టిన ప్రతి కుమారుడిని నదిలో పారవేయుడి. ఇప్పుడు మరి పుట్టేశాడుగా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ హెబ్రీ స్త్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని అతని జనులందరికీ ఆజ్ఞాపించను. తన జనులందరికీ, ప్రజలందరికీ ఏం చెప్పారంటే ఇదిగో ఆ ఇశ్రాయేల్ సంతానం అనేది ఇక్కడ భయంకరంగా పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయారంటే వాళ్ళు మన మీదకి ఏదైనా రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజుతో వీళ్ళు సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఆ రాజు వీళ్ళు కలిసి మన దేశాన్ని నాశనం చేసేస్తారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అర్జెంటుగా వాళ్ళలో పుడుతున్న ఆ సంతానం అలాగే ఉంచండి, వాళ్ళని చంపకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు మనకు బానిసలుగా పనిచేస్తున్నారుగా, వాళ్ళని చంపేసుకుంటే మనకు పని చేయడానికి ఎవరు ఉంటారు. కనుక వాళ్ళ సంతానం డెవలప్ అవ్వకుండా చూడాలి. సంతానం దేన్ని బట్టి డెవలప్ అవుతుంది? మగపిల్లలను కట్టి. మగపిల్లలందరినీ చంపేస్తున్నాం అనుకోండి, ఎప్పటి నుంచి పుట్టేవాళ్ళు, వాళ్ళ సంతానం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది, సంఖ్య పెరగదు, వాళ్ళు మనకు బానిసలుగా ఉంటారు. వీడి ఆలోచన ఇది. కానీ వాడిలో ఆ భయంకరమైన ఆలోచన పుట్టిస్తున్నది సాతాను. ఏమంటే సాతాను ఎప్పుడు కూడా డబల్ గేమ్ ఆడుతుందండి. డబల్ గేమ్ అంటే ఎవరిని పట్టుకుందో వాడికి ఆ పని హ్యాపీగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇన్నర్గా దాని పని అది చేయించుకుంటూ ఉంటుంది వీడితో. ఇప్పుడు ఫరో గారిని దేనికి వాడుకుంటుందంటే అదిగో జనాంగం ఎక్కువైపోతున్నారు, ఆ జనాంగం ఎక్కువైపోతే నీ మీద ఎవడన్నా యుద్ధానికి వచ్చాడనుకో వాడు వాళ్ళతో కలిసిపోతారు, నేను చంపేస్తారని వీడికి ఇలా చెప్పిందండి సాతాను. వీడికి ఇలా చెప్పి ఇన్నర్గా వీడితో దాని పని చేయించుకుంటుంది. మన దగ్గర ఒక పాట ఉంటుంది, ఉభయ సార్థక ఉపకారిణి అదృశ్య వినాశిని అపవాది అని ఉంటుంది. నిజంగానండి ఆ పాఠం అండి, మీరు వినాలి. భవిష్యత్తులో ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి ఒకటి. ఉభయ సార్థక ఉపకారిణి అంటే అర్థం ఏంటంటే ఎవరినైతే వాడుకుంటున్న వాడికి ఏమో నాకు ఏదో మేలు జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది, వాడితో ఇన్నర్గా అది దాని పని చేయించుకుంటుంది. ఈరోజు చాలామందికి తెలియదండి, సంగతి తెలియక పడిపోయండి వాక్యానికి భిన్నంగా లేదంటే సహోదరులకి భిన్నంగా మాట్లాడిస్తూ వీళ్ళు అనుకుంటారు ఏదో నా కోపం తీర్చుకుంటున్నాను, నా పగ తీర్చుకుంటున్నాను అనుకుంటారు. కాదు, ఇన్నర్గా నువ్వు దేవుడి పనిని పాడు చేస్తున్నావు అక్కడ. చాలామందికి ఇదే తెలీదు. అందుకే సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడొద్దు, ఏం పెట్టుకోదని వాక్యంలో దేవుడు పదే ఎందుకు చెప్తాడంటే సాతాను నిన్ను ఎలా వాడుకుంటుందో కూడా నీకు తెలియకుండా వాడుకుంటుంది. నీకు తెలియకుండానే దేవుడి పని పాడు చేస్తుంది, నీకు తెలియకుండానే అలజడి సృష్టిస్తుంది, నీకు తెలియదు అదంతా నువ్వు చేస్తున్నావని కూడా నీకు తెలీదు. అది సాతాను ఆడి డబుల్ గేము. ఇక్కడ ఎర్రోడిని ఫరోని ఎలా వాడుకుంటుందంటే వాళ్ళు పెరిగిపోతున్నారు చూడు, వాళ్ళ లక్షల జనాంగం అయిపోయారు చూడు, ఏదైనా రాజు వచ్చాడనుకో నేను లేపేస్తారు వాళ్ళందరూ, నువ్వేం చేస్తున్నావు? రాజు అయి ఉండి చేతురుగడ్డు కూర్చున్నావేంటి? వాళ్ళ కింద బానిసలుగా చేసుకో, ఆ మగపిల్లలందరినీ చంపే వీడితో ఇలా చెప్పేస్తుంది. దాని లోపల ప్లానింగ్ ఏంటి? ఇందులో నుంచి రక్షకుడు వస్తాడు లేపేయాలా, ఆ విషయం చెప్తుందా ఫరోగాడికి? లేదండి. ఇలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా ఇలాగే నాశనం అవుతాయి. మనం ఏదో చేసేస్తున్నాం నాకు అది అని ఆవేశపడిపోతాం. నీ ఆవేశంలో అది నీకు ఏం చేస్తుందో తెలుసా?
నిన్ను నాశనం చేస్తుంది. ఇన్నర్ కాదు, నీ వెనక నీతో పాటు నిన్ను అస్త్రంగా వాడుకుని నీతో జరగాల్సిన దేవుడి పనికి డ్యామేజ్ అంతా జరిగిస్తుంది. అది ఉభయసార్థక ఉపకారిని, ఉపయోగపడుతున్నట్టుగానే ఉంటుంది, పనిపాటు చేస్తుంది. దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ ఫరోగాడిని వాడుకునండి నిజంగా అది భలే గేమ్ ఆడుతుంది. ఎందుకంటే దాని టార్గెట్ మోషేను చంపాలి. మంత్రస్థానం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్పింది, రేవుడు మగపిల్లలందరినీ నదిలో పారమేంది. అప్పటికేనండి నిజంగా మోషే గారు పుట్టేశారు. మీరు చూడండి, ఆ కిందకి వెళ్ళేసరికి 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి, కుమారుని కనను. వాడు సుందరుడై ఉన్నట్టు చూచి 3 నెలలు దాచాను. పాపం కొడుకు పుట్టేశాడండి. ఈ కుటుంబం 3 నెలలు దాచుకుంది. దాచుకున్న తర్వాత ఇంకా 3 నెలల తర్వాత ఇంకా దాయలేం కదండి. వాడు ఊకలేస్తాడు, కేకలేస్తాడు, ఏడుపు. ఇంకా ఏమంటే ఏం చేయాలో తెలియకండి పాపం మా కుమారుడిని జంపేట్లో పెట్టి కీలు పూసేసండి నదిలో విడిచిపెట్టేసింది. అక్కన కూడా పంపించింది. అక్కంది కూడా, అమ్మ ఈ పెట్టిన నదిలో పారవేస్తాను, ఇది ఎటు వెళ్తుందో చూడు అని అక్కని కాపలాగా పెట్టి నదిలో వదిలేసింది. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు, జరిగిన చరిత్ర అంతా మీకు తెలుసు. ఆ పెట్టె అలాగే ఉండి నదిలో వెళుతున్నప్పుడు కరెక్ట్గా దేవుడు ఆ పెట్టెను ఎక్కడికి చేర్చాడంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి వస్తే పెట్టె అలాగే ఉండి కొట్టుకుంటూ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళగానే ఎవడు కొడుకుని చూసాడు, ఆ కుమారుడిని చూసి చాలా ఆనందపడు. ఏంటి ఎంత అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, వీడిని నేను పెంచుకోవాలనుకునే కోరిక ఆమెలో పుట్టించాడు దేవుడు. ఎవడు నిజంగా ఆమె తీసుకెళ్ళిపోయింది లోపలికి. ఎక్కడికి? అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయింది, రాజమందిరానికి తీసుకెళ్ళిపోయింది. మొత్తం మీద మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే చక్కగా ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ వచ్చిందో చంపేయమని ఆ అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడు నిజంగా దేవుడు ప్రణాళిక చూస్తే ఇక్కడ ఆశ్చర్యం అండి. రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళని ఎవరో టచ్ చేయడు, రాణి దగ్గర ఉన్నాడంటే ఎవరో టచ్ చేయడు. రాజ్యం అంతా మాత్రం మగపిల్లలు చచ్చిపోతున్నారు. సేఫ్ ప్లేస్ ఏదని వెతికాడు దేవుడు. ఎక్కడైతే మోషేకి సేఫ్ అనుకున్నాడు, రాజు ఎక్కడి నుంచి అయితే శాసనం వచ్చిందో అక్కడే పెట్టాలి కొడుకుని అనుకున్నాడు. కుమార్తె దగ్గరికి పంపించాడు. కుమార్తె అక్కడికి వెళ్ళిపోయింది. తీసుకెళ్తున్నప్పుడు ఏమన్నా అక్క వెనకాల వెళ్తుందిగా, అమ్మ మరి కుమారుడిని పెంచడానికి తల్లిని తీసుకురమ్మంటావా? తీసుకురా. వెళ్ళిపోయింది. సొంత తల్లి మళ్ళా వచ్చిందండి. చక్కగా మోషేకి దేవుడు చేసిన ఏర్పాట్లు చూడండి. సొంత తల్లే పెంచుతుంది, కానీ ఫరో కుమారుడిగా పెరుగుతున్నాడు. కోటలో అంతఃపురంలో పెరిగాడు. అలా దేవుడు ఈ మికాయేలును పెట్టి, దేవదూతను పెట్టి కాపలాగా మోషే శరీరానికి అపవాది చంపాలనుకుంటున్న ప్రతిసారి మోషేను ఆ గండాలను దాటించి బ్రతికించుకుంటూ వస్తున్నాడు. ఇది మోషే జీవితం చుట్టూ జరుగుతున్న తర్కం, వాదన, గొడవ. నువ్వు చంపుతావా, నేను బ్రతికిస్తాను. నువ్వు చంపేస్తావా, నేను బ్రతికిస్తాను. చంపేస్తానని అపవాది, బ్రతికిస్తానని మికాయేలు. చూసారండి తర్కం, మోషే శరీరాన్ని గుర్చిన తర్కం, మోషే జీవితానికి సంబంధించిన తర్కం ఇదంతా. ఎవడ నిజంగా మనం ఆలోచిస్తానండి, మీ బ్రతికాలని వెనక్కేసుకోండి. చాలామంది నా దగ్గరికి, అన్న నేను పెద్ద గండాన్ని దాటేసి బయటకు వస్తేనన్నా, నువ్వు దాటలేదు, దాటించాడు దేవుడు. నా జీవితంలో పెద్ద పాము ఖర్చు చేసిందన్న, ఆయన బ్రతికేశానన్నా. పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్న, ఆయన బ్రతికేశానన్నా. చాలామంది సాక్ష్యాలు చెప్తారండి ఇవి. నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తారంటే పెద్ద పెద్ద ప్రమాదాలన్నా, బ్రతికేశానన్నా. నువ్వు బ్రతకలేదు నాయన, బ్రతికించాడు. నీ చుట్టూ దూతలను కాపలాగా పెట్టి బ్రతికించాడు దేవుడు. నువ్వు దేవుడి కొరకు ఉపయోగపడతావని, దేవుడు పని చేస్తావని నీకు సెక్యూరిటీగా దూతలను పెట్టుకుని కాపాడాడు. ఎందుకంటే ఆ దూతలు కాపాడవు కనుక అమ్మయ్య అదృష్టం అంటారు. అదృష్టమా మీ మొహం? అదృష్టం కాదు, ఏమి కాదు. దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు. ఇద్దరు వెళ్తున్నప్పుడు చూడండి, యాక్సిడెంట్ అవుతుంది, ఒకటి చచ్చిపోతున్నాడు, ఒకటి బతుకుతున్నాడు. ఎందుకు ఆడు చచ్చిపోయాడు? ఎందుకు నువ్వు బతికావు అంటే నిన్ను కాపాడుకున్నాడు, నిన్ను బ్రతికించుకున్నాడు. నీ జీవితం చుట్టూ కూడా ఏమంటే అపవాదికి, ఈ దేవదూతలకి తర్కం జరుగుతూనే ఉంది. అక్కడ పుట్టింది నాయకుడు కనుక, మోషే కనుక దేవదూతల నాయకుడు మికాయేలు దిగాడు. అక్కడ పుట్టినవాడు నాయకుడు కనుక డైరెక్ట్గా అపవాది దిగింది. మనకి చిన్న చిన్న దేవతలు చాలు, ఏమండి, చిన్న దూతలు మనకి చాలు. ఏమంటే ఆ అపవాది గడికి కూడా వాడు దిగి మనల్ని పడగొట్టేయాలంత, ఏమంటే అంత బలమైన వాళ్ళు భక్తిలో, విశ్వాసంలో మనం కాదు. ఆడి దగ్గర ఉంటారు కదా, వెనకాల దూతలు ఉన్నాయి కదా తోకలు, ఏదో తోకను ప్రయోగిస్తాడు మన మీద, ఆడిని కాస్త పడగొట్టాడంటే మనం అయిపోతామండి. చూసారా? అపవాది మికాయేలు కొట్లాట. ఏమంటే చంపేస్తాను. ఏయ్ నేనున్నాను బ్రతికించడానికి, నీ శక్తి అంతా. ఒకసారి ఆల్రెడీ తరివేశాను నేను, మికాయేలు అంటుంది. ఏమంటే అక్కడ మికాయేలు డైలాగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యూదపత్రిక ఇందాక మీరు చదివించారు కదా, తెగించి తీర్పు తెగింపక దేవుడే నిన్ను గద్దిస్తాడు.
ఆల్రెడీ తన్నేసాను, నీతో నాకు మాటలేంటి. మిఖాయిలు అంటుందండి అక్కడ, నీతో నాకు మాటలేంటి, దేవుడిని నేను చూసుకుంటాడు, దేవుడు నీకు వేస్తాడులే. దయ్యంగా మారిపోయి ఒకప్పుడు మాతో దేవదూతవి, అక్రమాలు చేస్తున్నావు, అన్యాయాలు చేస్తున్నావు, ఎంత దేవుడు నడ్డి మీద దెబ్బలేస్తున్నావు, బుద్ధి లేదు నీకు. మిఖాయిలు మాట్లాడుతుందండి అక్కడ, అదే జరుగుంటుంది. ఎన్నిసార్లు చావు దెబ్బలు తింటావు దేవుడితో, ఇంకా మారవా, నీ బతుకు మారదా, దేవుడు నిన్ను చేసేస్తాడు, నేను ఎందుకు ఎక్కువ మాట్లాడను, నాకెందుకు, ఆయనే చూస్తాడు నీ సంగతి అంటుంది మిఖాయిలు. చూడండి ఆ మాట చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు యోధపత్రిక రండి, యోధపత్రికకి 9వ వచనానికి వచ్చేస్తే, యోధపత్రిక ఏమండి 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషింప తీర్పు తీర్చ తెగింపక ప్రభువే నిన్ను గద్దిస్తాడు. అంటే ఈ మిఖాయిలకి ఏమొచ్చేస్తుందంటే కోపం, దూషించేయాలి, తెగించే, అది వస్తానా కూడా దేవుడే నేను చూసుకుంటాడులే, ఆల్రెడీ ఒకసారి చెత్త కొట్టాను నేను దేవుడు ఆజ్ఞతో, నీకు నాకేంటి పో, దేవుడు నేను చూసుకుంటాడులే. అంటే ఏంటి మిఖాయిలు కోపం అంటే, అపవాది మోషేను చంపాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత జీవితం మీకు తెలుసండి. అలాగని ఇక్కడ ముందు మంత్రశాల దగ్గర గండం దాటేసి బతికించేశాడు, తర్వాత ఏమంటే నీళ్ళలో వేసేసిన అంతఃపురానికి పంపించేసాడు, అక్కడితో వదిలింది అనుకుంటున్నారు. సాతాను మోషేని వెంటాడుతూనే ఉందండి. జీవితకాలం వెంటాడుతుందండి సాతాను మనల్ని, జీవితకాలం వెంటాడుతుంది. తర్వాత కోటలో గెలిపోయిన తర్వాత ఎలాగో చంపడానికి లేదు, ఇప్పుడు అలాగ అక్కడ బతికేస్తున్నాడు. ఈ నెల సైడ్ ట్రాప్ చేయాలని చూసిందండి. ఆ 40 సంవత్సరాలండి ఆ కోటలో పెట్టి సకల విద్యలు నేర్పించిందండి. ఏ విద్యలు? సకల విద్యలు, కోటి విద్యలు, కూటు కొరకే విద్యల్లో ఉంచింది మోషేని. విద్యలు ఆ విద్యలో బ్రతికేసాడండి 40 సంవత్సరాలు. ఆ తర్వాత మరో 40 సంవత్సరాలు మిద్యానులోకి పారిపోయాడు, అక్కడ హత్య చేయించింది కూడా సాతానే. ఎందుకంటే మోషే ఈ హత్యానేరంలో ఇరికిస్తే ఫరో చంపేస్తాడు మోషేని. అలా ఒకసారి ఇతను నేర్చుకున్న విద్యలన్నీ అక్కడ మీద ప్రయోగించాడు, ఆయన చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఈ విషయం ఆ రాజుకి తెలిసిపోయింది. ఆయన ఎలాగో నన్ను చంపేస్తాడని అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్లోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ పిల్లలు అక్కడ ఒక 40 సంవత్సరాలు వృధా చేశాడండి. అంటే దేవుడి కొరకు పుట్టిన మోషేను దేవుడు పనిలోకి రాకుండా 80 సంవత్సరాలు అడ్డుకుందండి. మనకి ఎన్నో వాక్యాలు వినబడతాయి, ఎన్నో ప్రసంగాలు వింటాం. మీరు బాప్తిసంలోకి రాకమునుపు చూడండి చరిత్ర, ఎన్నో మీటింగులు జరుగుతూ ఉంటాయండి. ఏదో పట్టించుకున్నట్టు అలా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఏదో ఒక రోజు ఇంకా బలంగా దేవుడు ప్రయత్నిస్తే ఆ టక్కమని ఆ సత్యవాక్యం విని అమ్మో ఇదా నా జీవితం అని మనం మారాం కదండి. మారకముందు మన జీవితాలు జ్ఞాపకం చేసుకోనండి, ఎలా ఆడించిందండి లోకంలో, ఎలా పాపాలు చేయించింది మనతో, ఎలా లోకంలో మనల్ని బ్రతికేసేట్టుగా చేసింది మనల్ని అందరినీ. అలాగే మోషేనండి ఆ కోటలోకి వెళ్ళిపోయింది. కోటలో ఎలాగ చంపే వీలైతే లేదు, చంపలేము. ఇప్పుడు ఏం చేయాలి మరి? లోకానికి తను అలవాటు చేసేయాలి, లోక విద్యలకు అలవాటు చేసేయాలి. లోకంలో పడేసింది తీసుకెళ్ళి, ఆ లోక విద్యలతో హత్య చేయించిన తర్వాత అక్కడ పంపించేసి అక్కడ 40 సంవత్సరాలు ఇంక పెళ్ళి పిల్లలు, దేవుడు లేడు ఏమి లేడండి మోషే జీవితంలో. 80 సంవత్సరాలకి ఇంక దేవుడు చూసి వచ్చేసాడు. ఒకరోజు పొదలో వచ్చేసి, ఏటినైనా మోషే ఎందుకు పుట్టావు, ఏం బ్రతుకుతున్నావు, ఏంటి నీ పనేంటి, అసలు నీకు జీవితం ఏమైనా నీకు అర్థమవుతుందా, నీ బ్రతుకు ఎందుకు ఇచ్చారో నీకు తెలుసా, మనుజానం ఎందుకన్నా ప్రసంగం వేసింది అక్కడ దూత. ఏమండి మనకి ఏజర్గా జైశాల్ గారి ప్రసంగాలు మనుజానం మీద, ఒరే దేవుడు కొరకు పుట్టావు, ఎక్కడ బతుకుతున్నావురా, దేవుడు కొరకు బ్రతకవని ఆయన మనకి ప్రసంగం వేసినట్టే దూత మోషేకి మనుజానం ఎందుకన్నా టైటిల్తో ప్రసంగం వేసింది. ఎందుకు పుట్టావు, ఏం చేస్తున్నావు, విద్యలు అన్నావు, ఏమంటే పెళ్ళి అన్నావు, పిల్లలు అన్నావు, ఏంటయ్యా నీ జీవితం అన్నది. ఆ దెబ్బకి మోసే సెట్ అయిపోయాడు. అమ్మో నేను పుట్టింది దేవుడి కొరకు, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఫరో దగ్గరికి నీ జనాన్ని విడిపించడానికి పుట్టావంటే కాస్త స్టార్టింగ్లో ట్రబుల్ ఇచ్చాడండి మోసే గారు కూడా. అయ్యో అది నా వల్ల ఎక్కడ అవుతుంది, నాకు నోటు మంజు, నాకు నాలుక నత్తి, సరిగా మాటలు రావు, నేను ఎక్కడ మాట్లాడతాను ఫరోతో, నా వల్ల కాదంటే గట్టిగా వేసాడు దేవుడు. నేను చెప్పింది చెయ్యంత నడు అన్నాడు. అప్పుడు వెళ్ళాడండి. అక్కడి నుంచి నిజంగానండి మోషే గారి జీవితం చూస్తే 80వ ఏట సత్యాన్ని తెలుసుకుని, జన్మ పరమార్థం తెలుసుకుని దేవుళ్ళకి వచ్చాడు. మనం కూడా అంతే కదండి. అంతకుముందు మనం క్రైస్తవులు అయినా ఏవో దొంగబోతలో దేవుడు ఆశీర్వాదాలు అయ్యి అని కూడా తిరిగాం. జయశాల్ గారి వాక్యం చెప్పిన తర్వాతే కదా సత్యం అంటే ఏంటో తెలిసింది, వాక్యం అంటే ఏంటో తెలిసింది, బ్రతికేంటో తెలిసింది, ఎలా బ్రతకాలో తెలిసింది. అప్పటి నుంచి కదండి మన బ్రతుకులు దేవుడు పని వైపు తిరిగాయి. అలా మోషే ఏమంటే ఆ ప్రసంగంతో దూతలో పొదలో దూత రాగానే టక్కమని దేవుడు పనివైపు ఆయన జీవితం టర్న్ అయిపోయిందండి 80వ ఏట. ఆ తర్వాత చూడండి ఇంక వెనుదిరగలేదండి, ఆయన వెనుదిరగలేదు, దేవుడే జీవితమై బ్రతికేశాడు. నిజంగా ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత అయినా వదులుతుందా సాతానంటే వదలలేదండి. మీరు జాగ్రత్తగా వినాలి. సత్యంలోకి వెళ్ళిపోయాడు, పనిలోకి వెళ్ళిపోయాడు అని ఏమైనా వదులుతుందా సాతానంటే దాని ప్రయత్నాలండి మనం చచ్చిపోయేంత వరకు చేస్తుందండి. అది మన మీద మనల్ని పాడు చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మన దేవుడికి దూరం చేయడానికి.
మోషే గారు పనిలోకి వెళ్ళిపోయాడు. 80 ఏట దూత వచ్చేసింది. నిజంగానండి మోషే గారు కీర్తన గ్రంథం 90 అధ్యాయం ఆయన ప్రార్థన, అది మోషే గారి ప్రార్థన అని ఉంటుంది, కీర్తన గ్రంథం 90 అధ్యాయం. నిజంగా 80 సంవత్సరాల తర్వాత పని దొరికేసరికి అండి ఆయన ఒక కీర్తన, ఒక పాట రాసి చాలా బాధపడ్డాడు ఆయన. దేవా, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పించుము, నా ఆయుష్కాలం ఎంత ఉందో నాకు చెప్పేయి, నేను లేట్ అయిపోయాను, ఈ ముసలి వయసులో నీ పని దొరికింది, నేను ఎంతకాలం బతుకుతానో తెలీదు, బ్రతుకున్నంతకాలం నీ పని చేసుకోవాలి ఆయన, జన్మ పరమార్థం లేటుగా తెలిసింది, నాకు వృద్ధాప్యంలోకి వచ్చేసాక తెలిసింది అని మోషే గారు చాలా బాధపడ్డారండి. బాధపడ్డాడు. అయినా సరే ఎంతకాలం బ్రతుకుంటానో అంతకాలం దేవుడు పని విరివిగా చేయాలనుకున్నాడు. ఎంతమంది బాధ పెట్టినా, ఏమంటే ఇశ్రాయేల్ ఎన్ని మాటలన్నా, ఎన్నిసార్లు హింసించినా, నిందించినా, దేవా 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 అనుకుంటూ దేవుడు పక్షాన నిలబడండి. ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని నడిపించిన మహానాయకుడు అండి మోషే. ఎవడు ఇక్కడ ఇంకో సంగతి చెప్తాను. ఆయన తర్వాత ఏమైనా నాయకత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా వదిలిందంటే వెళ్ళాడు ఫరో దగ్గరికి. ఫరో దగ్గరికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిని అరేసింది మళ్ళీ. నాయన కొడుక, ఈట్రా ఇక్కడ నా దగ్గర పెరిగావు, నా కుమారుడిగా అంతఃపురంలో పెరిగావు, నా విద్యలన్నీ నేర్చుకున్నావు, రాజువైన నీకు ఆ బానిసలతో నీకేంట్రా, ఆ బానిసలతో వెళ్తానంటున్నావేంటి, ఆ బానిస బ్రతుకుని కోరుకుంటున్నావేంటి, నా కుమారుడిగా ఒక్కసారాను. తర్వాత ఫరో తర్వాత రాజు నువ్వే కదా, రాజ్యం నీదే కదా, సింహాసనం నీదే కదా, వీటన్నిటిని విడిచిపెట్టి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బంది, బానిసలతో పోతానంటున్నావేంటి, రా కుర్చీలో కూర్చో, తర్వాత నీ దగ్గర రావచ్చే, మమ్మీ అని పిలు, ఒకసారి నన్ను అమ్మ అని పిలు అంటే మోషే గారికి ఏం ఎరేస్తుంది తర్వాత అంటే రాజ్యం ఎరేసింది, అధికారం ఎరేసింది, మొత్తం ఆస్తి ఎరేసింది, సంపద ఎరేసింది. ఏమంటే నిజంగా అంత ఎరేస్తే ఆ ప్లేస్లో మీరుండి ఊహించుకోండి ఒకసారి, ఆ ప్లేస్లో మీరు ఊహించుకోండి ఒకసారి. ఎవరైనా వచ్చి ఏమండి మేము ఎమ్మెల్యే పదవి మీకు ఇచ్చేస్తామండి, కాస్త మీరు ఆ క్రిస్టియానిటీ, ఆ దేవుడి పని అంత వదిలేసి మాతో పాటు వచ్చేయండి అని ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తానన్నారు అనుకోండి, ఎంతమంది అవుతారు చెప్పండి. అమ్మో ఎమ్మెల్యే అంటండి. అక్కడ ఇలాంటి చిన్న చిన్న చీఫ్ ఎమ్మెల్యేనో ఎంపీనో తర్వాత మంత్రి పదవో ఇలాంటి చీప్ కదా ఆఫర్ చేస్తుంటా మోషేకి. ఎందుకంటే మోషే స్ట్రాంగ్ తెలుసు దానికి. చిన్న చిన్న వాటికి పడ్డావు. ఏమి ఎరేసింది డైరెక్ట్గా అంటే రాజువు నువ్వే, రాజ్యాధికారం నీదే, సంపద నీదే, రా. నిజంగానండి మోషే పలికిన మాట అండి హెబ్రీ పత్రికలో పౌలు గారు రాశారండి. చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఏమేమి ఎరేసింది మోషేకి? ఐగుప్తు ధనం. ఏమంటే నిజంగా చిన్న మాట ఐగుప్తు ధనం అంటే. ఐగుప్తు దేశంలో ఉన్న ధనమంతా నీదే, తర్వాత రాజు కదా నాయన, అధికారం నీదే కదా, నువ్వేట బానిసలతో వెళ్ళిపోతానంటున్నావు. చూడండి, ఐగుప్తు ధనము కంటే, తర్వాత క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. చచ్చిపోయిన తర్వాత నిత్యజీవం గురించి దృష్టించి అల్పకాలము పాపభోగము, ఈ భూమి మీద ఉండే పాపాలు, ఈ భూమి మీద ఉండే భోగాలు నాకెందుకు, ఆ రాజ్యం నాకెందుకు, ఆ అధికారం నాకెందుకు, ఆ డబ్బు నాకెందుకు, ఆ సింహాసనం నాకెందుకు, మీకో దండం, మీ ఫరోకో దండం, మీ ఐగుప్తు ధనానికి ఒక దండం వద్దు నాకు. చూసారండి దేవుడు ఏం దేవుడండి, ఎలా మార్చేశారండి మోషే గారిని. ఇక్కడ మోషే గారు గొప్పతనం చూడండి, ఆయనకు వస్తున్న ఆఫర్ చూడండి. రాజ్యాధికారం వద్దు, ఐగుప్తు ధనం వద్దు, నా కుమారుడు నన్ను ఆయన ఏముంది ఒక్కసారి అమ్మా అని అంతే అయిపోద్ది. పెద్దగా నేను ఏమైనా కష్టపడమంటున్నాను ఈ డబ్బు కోసం, పెద్దగా నేను ఏమైనా యుద్ధాలు చేయమంటున్నాను ఈ సింహాసనం కోసం, ఏదో రాజును జయించరా అప్పుడు ఆ రాజుని చంపేస్తే సింహాసనం ఇస్తానంటున్నా. లేదు నాయన ఒక్కసారి అమ్మాని పిలవరా, ఇవన్నీ నీవే అంటుంది పెంచిన అమ్మ వచ్చి. సరే అండి ఏం ఆఫర్ ఇచ్చిందండి మోషేకి. నిజంగా మీరు ఆ స్థితిలో ఒక్కసారి ఆ సీన్ మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఒక్కసారి ఊహించుకోండి. అంత పెద్ద ఆఫర్ వస్తే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు లేరండి. ఏమంటే ఒక్క పూట ఆహారం కోసం ఏసావు చేసింది మనకు తెలుసండి. జాష్టత్వపు దేవుడిచ్చిన జాష్టత్వ పక్కన అమ్మేసుకున్నాడు ఒక పూట తిండి కోసం. మనలోనండి పడిపోమా? ఇలాంటి పెద్ద పెద్ద ఆఫర్లు దేవుడికి భిన్నంగా మనకు వస్తే మనం పడిపోతామండి. కానీ మోసే గొప్పవాడు కనుక, మోసే స్ట్రాంగ్ అయిపోయాడు కనుక, అప్పటికే మోసేని దేవుడు నిలబెట్టేసుకున్నాడు కనుక వీడిని కొట్టాలి అంటే చిన్నవి పనిచేద్దాన్ని పెద్ద ఆఫర్ వేసింది దేవుని పిల్లలారా. చూసారండి మోసే వద్దు,
నేను అల్పకాలము పాపభోగం, ఇది పాపభోగం, ఈ సుఖాలు భోగాలు ఎంతకాలం అనిపిస్తాను? బ్రతుకున్నంతకాలమే కదా. వద్దు. నా దేవుడు ప్రజలతో నిన్ను శ్రమపడి కలగబో బహుమానం, దేవుడి కొరకు శ్రమలు పడితే కలగబో బహుమానం, నిత్యజీవం, పరలోకం, అది నాకు కావాలి. కానీ నేను బ్రతికేది ఎంత మహా అంటే వృద్ధాప్య 80 వచ్చాను, కొద్ది కాలం బ్రతుకుతాను. ఈ రాజున ఏం ఉద్ధరిస్తాను, ఈ మంత్రిని ఏం ఉద్ధరిస్తాను, ఈ ధనం ఉండి ఏం ఉద్ధరిస్తాను? అదేదో దేవుడు పని చేసుకుంటే ఈ చివరి దినాలలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ చివరి దినాలలో దేవుడు పని చేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవడు నిజంగా కరోనా వచ్చి ప్రపంచం